శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ ఆవిర్భవించిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాక్రోచ్ జనతా పార్టీగా ఆవిర్భవించిన ఈ సెటారికల్ పార్టీ ప్రభుత్వాన్ని గల్లబట్టి నిలదీస్తున్నాయంటే దాదాపు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక్క రోజులోనే దగ్గర మిలియన్ల ఫాలోవర్స్ని సొంతం చేసుకుంటుంది. కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించింది ఎవరు, అసలు ఎందుకు స్థాపించారు అనే దానిపైన మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ. అభిజిత్ దీప్కే అనే ఒక నిరుద్యోగి 30 ఏళ్ళ ఒక నిరుద్యోగి ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. అతను స్థాపించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సుప్రీం సీజే సూర్యకాంత్ గారు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న యువత అందరిని వాళ్ళని ఒక కాక్రోచ్తో పోల్చారు. అయితే ఈ విషయం కాస్త అప్పట్లో ట్రెండింగ్గా మారింది. అయితే ఎవరైతే ఈ సుప్రీంకోర్టు సీజే అయ్యి నా మాటలను ఆ ఛానల్ వాళ్ళు వర్గీకరించారు, నేను ఆ విధంగా సంభాషించలేదు, నేను ఆ మాట అనలేదని అతను పలుకుతున్నాడు. అయితే ఇది విన్న నిరుద్యోగ యువత దాని తెల్లారి మరుసటి రోజే సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసిన క్రమంలోనే ఒక్క రోజులో దగ్గర మిలియన్ల ఫాలోవర్స్ రావడం, ఆ ఫాలోవర్స్ కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఫాలోవర్స్ కంటే ఎక్కువ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఫాలోవర్స్ రావడం కూడా అత్యధికంగా పెరుగుతూ పోయి ఏదైతే బీజేపీకి ఉన్న ఫాలోవర్స్ని అది క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయింది. కొంతమంది కాంగ్రెస్ నేతల్లో గుబులు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏదైతే యావత్తు భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువకులు కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్నారు ప్రశ్నించే నాయకులు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఎక్స్ అకౌంట్ని అధికారికంగా దాన్ని నిలిపివేశారు. ప్రస్తుతానికి ఆ పేజ్ రాకపోవడం, ఎవరైతే ఈ సిజేపీ ఫౌండర్ ఉన్నారో అజిత్ దీప్కే గారు దాని నిమిత్తం మాట్లాడుతూ మనం ముందుగానే ఊహించాం, అధికార గర్వంతో కాక్రోచ్ జనతా పార్టీని వీళ్ళు నిర్మూలన చేద్దాం అనుకుంటున్నారని మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో వచ్చిన మరి కాసేపట్లోనే అది చాలా ట్రెండింగ్గా మారింది. అయితే ఈ ట్రెండింగ్గా మారిన క్రమంలోనే ఏదైతే ఎక్స్ అకౌంట్ పోయిందో ఆ నిలిపివేయబడ్డ అకౌంట్ తిరిగి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతానికి ఇది జాతీయ రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనమైన మార్పులు తెస్తుందని చెప్పొచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ మంచిగా స్థాపించారు అంటే అందరూ అనుకుంటున్నారేమో కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అనుకుంటారేమో, నాకేం తెలుసు. ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అనుకుంటారు, ఎందుకు మరి కావచ్చు. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేకపోతుంది కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీనైనా ప్రశ్నిస్తే బాగుంటుంది అని అతను మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీకి 9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా కాక్రోచ్ జనతా పార్టీకి దగ్గరలో 20 మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకుంది. చూడాలి ఇది రాజకీయంగా వెళ్తుందా లేక సెటారికల్ పార్టీగానే కొనసాగిపోతుందా, మరి నిరుద్యోగ యువత కలిసి ప్రభుత్వం దిగి వచ్చేలా మారుస్తుందా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఈ పేజ్ మారుతుందా అనేది చూడాల్సి ఉంది.